హలో, అందరికీ నమస్కారం. మేము నిన్న ఒక వీడియో చేసాము. అదేమిటంటే నీలాంబరి ఆదివాసీ హెర్బల్ ప్రోడక్ట్స్ అనే పేరుతో మేము ఒక వీడియో చేసి, అది కూడా మా అమ్మాయి చెప్పడం ద్వారాగా, ఆ వీడియో చేయడం కూడా నాకు రాదు, కానీ మా అమ్మాయి చెప్పడం ద్వారాగా చేశాము. అయితే మేము మైసూరు మా వ్యాపార పని మీద వెళ్ళటం, అక్కడి నుంచి మా పిల్లలు అక్కడ దగ్గరలో ఉంది కదా చూసి రమ్మని చెప్పడం ద్వారాగా మేము ఆ ప్రదేశానికి వెళ్ళటం జరిగింది. పక్షిరాజపురం అనే ప్రదేశానికి. ఇది కేవలం మేము సర్వీస్గా మాత్రమే మేము చేస్తున్నాము. ఇది మేము ఈ యూట్యూబ్ పెట్టడం ద్వారాగా, లేకపోతే ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి మేము అమ్మటం ద్వారాగా ఏదో లాభాలు ఆర్జించాలి అనే అవసరం మాకు లేదు. మా వ్యాపారాలు మాకు ఉన్నాయి. అయితే ఏంటంటే మేము అక్కడ దాకా వెళ్ళాం కనుక చాలామంది కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు కనుక, కొన్ని నిజాలు కంటితో చూసేవన్నీ నిజాలు, కదలకుండా ఉండేది సత్యం. అదేంటంటే సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, అది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, ఎప్పుడూ మండుతున్న అగ్నిగోళం, ఇది సత్యం. మీరు చాలామంది అందరూ అక్కడికి వెళ్ళలేరు ఆ ప్రాంతానికి. ఎందుకంటే మేము ఊటీ, ఈరోడ్ అటు నుంచి మాది నర్సరీ వ్యాపారం. ఆ నర్సరీకి సంబంధించినటువంటి మొక్కలు మేము కొనుగోలు చేయడానికి కేరళ వెళ్తాము, గుజరాత్ వెళ్తాము, మహారాష్ట్ర వెళ్తాము, గౌహటి వెళ్తాము, బంగ్లాదేశ్ వరకు కూడా మేము వెళ్తూ ఉంటాం. కనుక ఆయా ప్రాంతాల్లో మేము వెళ్ళినప్పుడు కొన్ని మేము తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన ఏమి కాదు కదా అనే ఉద్దేశంతో మేము తేవడం జరిగింది. అయితే దీన్ని కొంతమంది ఏమనుకుంటారంటే, దీని లాభాలు గడించడానికి ఇది చేస్తున్నారని చాలామంది అనుకోవచ్చు. అపోహ ఎవరు అనలేదు, కానీ కేవలం మేము మా వెల్ విషర్స్కి, మా ఫ్రెండ్స్కి, మా పిల్లలకి, వీళ్ళకి సంబంధించి మాత్రమే మేము తెచ్చాం. అనుకోకుండా ఎవరైనా అడుగుతారేమో అనే ఉద్దేశంతో కొన్ని బాటిల్స్ మేము ఒక 25 సుమారుగా మేము బాటిల్స్ ఎక్స్ట్రా తీసుకురావడం జరిగింది. అయితే ఇది మేము నిజము సత్యము అని గురించి ఎందుకు చెబుతున్నామంటే, మీరు యూట్యూబ్లో చూసేటువంటి అన్నీ కూడా నిజాలు కాదు. అక్కడ ఉండినటువంటి కమ్యూనిటీ, గిరిజన కమ్యూనిటీ మీరు చూసినంత అనాగరికమైనటువంటి కమ్యూనిటీ మాత్రం ఏమాత్రం కాదు. కర్ణాటక స్టేటు గిరిజన సొసైటీ వీళ్ళకి బాగా ప్రోత్సాహమిస్తుంది. అది ఒక ఆదివాసీ తెగని మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆదివాసీలకి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ద్వారాగా వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ కల్పించారు. ఆదివాసీ అనేది అది ఒక కమ్యూనిటీ పేరు. హక్కి పిక్కి అనేది ఒక తెగ. మీరు యూట్యూబ్లో చూసి గంతులు వేయటం, మండలు కట్టుకోవడం, ఆకులు కట్టుకోవడం, ఇవన్నీ కూడాను మీరు చూసేటువంటివి పూర్తి నిజాలు కాదు. మేము అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసాము. ఏదేమైనప్పటికీ కూడా మీరు వాడే ప్రోడక్టు జినేన్ అయి ఉండాలి. అది తెలిసిన వాళ్ళ ద్వారాగా తీసుకొని వాడడం చాలా ఉత్తమమైన పని. కనుక మేము 100% మేము అక్కడ చూసి వాళ్ళతో మేము మొట్టమొదటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము గడిపి ఒక రాత్రి ఉన్నాం. మేము వాళ్ళ దగ్గర వాళ్ళతో గడిపి అన్ని విషయాలని తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి మేము ఆశించింది ఏమిటంటే, ఒక ఎక్సలెంట్ అయినటువంటి షుగర్కి, డయాబెటిక్కి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది వాళ్ళ దగ్గర. మా ఉద్దేశం ఏంటంటే, కొంతమందిని పరిచయం, మేము కూడా డయాబెటిక్తో మా మిస్సెస్ మేము బాధపడుతున్నాం, మందులకి చాలా వేతన పడుతున్నాం. కానీ వాళ్ళు చెప్పేది ఏమిటంటే, డయాబెటిక్ మీరు అసలు ఇంగ్లీష్ మెడిసినే వాడకుండా కంప్లీట్ మీరు దీని మీద బేస్ అయిపోవచ్చు, కొంతకాలం వాడేటప్పటికి తగ్గిపోతుందని చెప్పారు. వాళ్ళ మాటల్లో నిజాయితీ ఉంది. వాళ్ళ తయారు చేసేటువంటి ప్రోడక్ట్లో దమ్ముంది. అది ఖచ్చితంగా మేము గ్రహించాం. ఆల్రెడీ డయాబెటిక్కి సంబంధించింది నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి నేను వాడుతున్నా. నా రిజల్ట్ చూసిన తర్వాత కొన్ని వేల మంది డయాబెటిక్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పేద, ధనిక, ముతక ఎవ్వరూ లేదు, ఆల్డీవిల్ అని లేదు. అయినప్పటికీ వాళ్ళందరికీ కూడా మేము సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోడక్ట్ని
తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మేము తీసుకున్నాం. అలాగే మేము అక్కడికి వెళ్ళి మేము వచ్చినప్పుడు మేము లారీ లోడ్ చేసుకొచ్చినటువంటి మొక్క ఇదిగో మా నర్సరీ కనుచూపు మేరలో ఉండేటువంటి మా నర్సరీ. ఈ నర్సరీ వ్యాపారంలో మేము మాకు ఖాళీ లేదు. ఇదిగో ఈ కారే వేసుకెళ్ళాం మేము ఈ ప్రోడక్ట్ అమ్మి దీని ద్వారాగా లాభాలు గడించి దీని ద్వారాగా బ్రతకాల్సినటువంటి అవసరం అయితే మాకు లేదు. ఇదిగోండి మా నర్సరీ చూడండి. మా నర్సరీ అంతా కూడా మేము ఎప్పుడు నిత్యం మేము తిరుగుతూనే ఉంటాము. మేము అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము తీసుకొచ్చి మా బంధుమిత్రులకి మా స్నేహితులకి ఇవ్వటం మాకు ఒక అలవాటు. దాని నుంచి లాభాలు మేము ఆశించడం కాదు. కాబట్టి మిత్రులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించండి, మమ్మల్ని అనుమానించబాకండి. ఎందుకంటే మేము లాభాపేక్ష చేసే వ్యాపారస్తులం కాదు కనుక సహృదయంతో నిన్న పెట్టినటువంటి వీడియోను కూడా చూసి దాదాపుగా ఒక 500 మంది లైక్ కొట్టారు. అంటే 500 మందికి మేము మా వాయిస్ను వినిపించగలిగాం. కనుక మేము తప్పనిసరిగా ఇటువంటి పనులు మేము చేయటానికి మమ్మల్ని ప్రోత్సహించండి. మా ద్వారాగా మీరు కూడా ఒక మంచిని పొందుకోమని మేము మనసారా కోరుకుంటూ అందరికీ గుడ్ బై చెప్తూ థ్యాంక్స్ కూడా చెప్తూ ఈ నీలాంబరి ఆదివాసీ హెర్బల్ ప్రోడక్ట్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందరికీ అందజేయాలనేది మా లక్ష్యం. వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది కూడా అదే. అందుకనే మేము ఇదిగోండి వెనకాల కనపడేది మొక్క అంతా కూడా మొన్న మేము అక్కడ ఊటీ దగ్గరలో నుంచి కేరళ బోర్డర్లో నుంచి మేము లోడ్ చేసుకొచ్చినటువంటి మొక్క. ఆ మొక్కకి వెళ్ళినప్పుడే మేము వాళ్ళని కలవడం జరిగింది. థ్యాంక్ యూ.